హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక్క యోగి ఆత్మకథ 10వ రోజండి. నేటి రోజుని పరమహంస భగవంతుని ప్రార్థించటం, మరి నన్ను సన్యాసిగా బ్రతకమంటారా లేక సంసారిగానని చెప్పి ఆయన్ని ప్రార్థించటం చెప్పుకున్నాం. ఈ పండితుడి గారి ఇంటి ఆవరణ వెలుపల ప్రసన్నవదుడైనటువంటి ఒక సాధువుని గమనించాను. దివ్య దృష్టి కలవాడని చెప్పుకునే ఈయనకు నాకు తీవ్రంగా జరిగిన సంభాషణ ఆయన వినే ఉంటాడన్నది నా నమ్మకం. వెంటనే ఆయన నన్ను చూసి తన దగ్గరికి పిలవటం జరిగింది. ప్రశాంతమైన ఆయన కళ్ళలోంచి బ్రహ్మాండమైనటువంటి ఒక శక్తి ఒకటి వెలువడుతున్నట్లుగా నాకు అనుభూతి కలిగింది. చూడు బాబు, ఆ అజ్ఞాని మాటలు చెవిని పెట్టకు. నీ ప్రార్థనకు జవాబుగా ఈ జన్మలో నీకు నిర్ణయమైనటువంటి ఏకైక మార్గం సన్యాసమేనని చెప్పి నీకు నమ్మకం చెప్పమని ఆ భగవంతుడు నాతో అంటున్నాడయ్యా. ఖచ్చితమైన పరిష్కారంలా వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్య ఆనందాలు కలిగాయి. కృతజ్ఞతాభావం కూడా వెంటనే పెళ్ళుబుకింది. అందుకు సంతోషంగా చిరునవ్వు నవ్వాను. అతని దగ్గర నుంచి వచ్చేయి అంటూ ముంగిట్లోంచి అజ్ఞాని నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడైనటువంటి నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్యెత్తి మెల్లిగా వెళ్ళిపోయాడు. నువ్వెంత పిచ్చివాడువో ఆ సాధువు అంత పిచ్చివాడు. ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తలనేరిసిన పండితుడు. అయినా ఆయన కొడుకు నా వైపు సానుభూతిగానే చూస్తున్నారు. అతను కూడా దేవుడి కోసం అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టాడని చెప్పి విన్నాను అన్నాడు. నేను ఆ వైపు నుంచి తిరిగి వెళ్ళిపోయాను. ఈ ఇంటి వాళ్ళతో నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదని చెప్పి మా అన్నయ్యతో చెప్పేశాను కరాఖండిగా. దాంతో అతను నిరుత్సాహపడి వెంటనే వెళ్ళిపోవటానికి ఒప్పుకున్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్ళి రైలు ఎక్కేశాం. ఆ తర్వాత ఒకరోజు మా అన్నయ్యని అడిగాను, డిటెక్టివ్ గారు, నేను 2 స్నేహితులతో కలిసి పోయానని చెప్పి అసలు మీరు ఎలా కనిపెట్టారు అని చెప్పి సరదాగా ఆసక్తి కోసం మాట అడిగాను. మా తిరుగు ప్రయాణంలో అన్నయ్య దగ్గర బయట పెట్టాను ఈ విషయాన్ని. అతను నవ్వుతూ చెప్తున్నాడు, మీ బళ్ళో అమర్ క్లాసులోంచి వెళ్ళిపోయాడని మళ్ళీ రాలేదని చెప్పి నాకు తెలిసిందిరా. మరునాడు ప్రొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి గుర్తులు పెట్టిన రైల్వే టైం టేబుల్ బయటికి లాగా. సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు బండిలో బయటికి వెళ్ళబోతూ బండివాడితో మాట్లాడుతున్నాడు. మా అబ్బాయి ఈ పూట బడికి వెళ్ళి నాతో రాలా, మాయమైపోయాడయా అంటూ బాధగా అంటున్నారు. మీ అబ్బాయి గారు మరో 2 తెల్లదొరలు బట్టలు వేసుకొని హౌరా స్టేషన్లో రైలు ఎక్కారని చెప్పి నాకు తెలిసినటువంటి బండివాడు చెప్పగా విన్నానండి. వారితో పాటు బూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారట కూడా అన్నాడా బండివాడు. ఆ మాటలు విన్న నాకు ఒక 3 ఆధారాలు దొరికాయి. టైం టేబుల్, 3 కుర్రాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ దుస్తులును. ఉల్లాసము విసుగుదల కలిసే మనస్సుతో అన్నయ్య బయటపెట్టే సంగతులు శ్రద్ధగా వింటున్నా. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో వికటించిందన్నమాట అనుకున్నా. నేను వెంటనే వెళ్ళి టైం టేబుల్లో అమర్ గీతలు పెట్టినటువంటి ఊళ్ళు ఆ స్టేషన్ మాస్టర్లందరికీ టెలిగ్రాములు కూడా ఇచ్చేశాను. బెరైలీ దగ్గర టిక్కు పెట్టాడు అతను. అంచేత అక్కడున్న మీ స్నేహితుడు ద్వారకు ఒక తంతి ఇచ్చాను. తర్వాత కలకత్తాలో మన ఇంటి చుట్టుపక్కల వాకపు చేసినటువంటి మీదట తెలిసింది ఏమిటంటే, మన జతిన్ ఒకరోజు రాత్రి ఇంటికి రాలేదని, మర్నాడు ప్రొద్దున్న యూరోపియన్ వేషంలో దిగాడని చెప్పి తెలిసింది. వాడిని వెతికి పట్టుకొని ఒకరోజు భోజనానికి రమ్మని చెప్పి పిలిచాను. నేను స్నేహితుని మాదిరిగానే పిలిచేసరికి వాడు కాదనలేక ఒప్పుకున్నాడు. దారిలో వాడికి ఏమాత్రం అనుమానం రానివ్వకుండా వెంటనే ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళా. అంతకుముందే అక్కడ భయంకరంగా కనిపించే ఆఫీసులను ఏరుకోరి ఉంచాను. మేము వెళ్ళగానే వాడిని చుట్టుముట్టేశారు. వాళ్ళ వాడి చూపులకు తట్టుకోలేక జతిన్ మరి జరిగిందంతా చెప్పడానికి ఒప్పుకున్నాడు.
ఆధ్యాత్మికమైన ఉత్సాహంతో మనసు తేలిపోతుండగా హిమాలయాలకు వెళ్ళాలని బయలుదేరాను అంటూ చెప్పటం మొదలెట్టాడు. గొప్ప గురువులు కలుసుకోగల అవకాశం దొరుకుతుందన్న ఆశతో నా మనసు కూడా నిండిపోయింది. కానీ ముకుందుడు హిమాలయ గుహల్లో మనం ఆనందంలో తన్మయులమై ఉన్నప్పుడు పెద్ద పులులు మంత్రానికి కట్టుబడ్డట్టుగా అయిపోయి పెంపుడు పిల్లుల్లా మన చుట్టూ కూర్చుంటాయి అని అనేసరికి నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది. వెంటనే నుదుటి చెమట పట్టేసింది. అమ్మో బాబో అని వాపోయాను. ఒకవేళ పులులు గనక క్రూర స్వభావంతో మా ధ్యాన సమాధి శక్తి ప్రభావం వల్ల మారకపోతే మమ్మల్ని అవి పెంపుడు పిల్లుల్లా దయతో చూస్తాయా అన్న ఆలోచన నాలో కలిగింది. ఇక ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్లుగా మనసుకు అనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలో ఒక్కొక్క భాగమే విడివిడిగా మరి ఆ పులి పొట్టలోకి వెళుతున్నట్టుగా అనిపించింది. ప్రయాణం మధ్యలో మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు కలిగినటువంటి కోపం ఇప్పుడు నాకు నవ్వుతో ఎగిరిపోయింది. అన్నయ్య రైల్లో ఇచ్చిన ఉల్లాసకరమైనటువంటి వివరణ నాకు కలిగించిన బాధనంతటిని కూడా పోగొట్టేసింది. కానీ ఉన్నమాట చెప్పాలి, ఒక్క రవ్వ తృప్తి లాంటిది కూడా కలిగింది. జతిన్ కూడా పోలీసులు పడితే తప్పించుకోలేకపోయినందుకు కొంత సంతృప్తి కూడా కలిగింది అనుకోవాలి. అనంత్, నువ్వు పెద్ద గూఢాచారివిలా పుట్టాల్సిందిరా అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. జతిన్ ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమే కానీ మేము అనుకున్నట్లుగా మమ్మల్ని మోసం చేయాలని కాదని తెలిసి నాకెంతో సంతోషం కూడా కలిగింది. కలకత్తాలో ఇంటి దగ్గర నాన్నగారు కనీసం నా హై స్కూల్ చదువు పూర్తయ్యేదాకైనా తిరిగే కాళ్ళని నిలకడగా ఉంచుకోమని నా మనసులో నాటుకునేటట్లుగా బ్రతిమలాడుతూ చెప్పారు. నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పన్ని ఋషితుల్యులైనటువంటి స్వామి కేవలానంద గారనే పండితులు ఒకరిని రోజు మా ఇంటికి వచ్చి ఏర్పాటు చేశారు. వీరు నీకు సంస్కృతం నేర్పుతారా అని నాకు చెప్పారు నాన్నగారు. బాగా చదువుకున్న గురువు దగ్గర నాకు శిక్షణ కానీ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి నా ఆకాంక్షలు తగ్గించవచ్చు అనేటువంటి నాన్నగారు ఆశ. కానీ ఆయన అనుకున్నది సూక్ష్మంగా తారుమారైపోయింది. మా మాస్టర్ గారు నాకు బుద్ధికి పదును పెట్టే శుష్క విషయాలు బోధించకపోగా అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. నాన్నగారికి తెలియని విషయం ఏమిటంటే స్వామి కేవలానంద గారు లాహిరి మహాశయులకు ముఖ్య శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువుకు శిష్యులు వేల కొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అదుపు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షించింది. లాహిరి మహాశయులు తరచుగా కేవలానంద గారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని చెప్పి నాకు తర్వాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టర్ గారి ముఖం సమృద్ధిగా పెరిగిన వంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్లుండేది. నల్లటి ఆయన కళ్ళు కల్లాకపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళు మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పలచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనల్ని, గాంభీర్యాన్ని ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా, ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతున్నాం. కేవలానంద గారు ప్రాచీన శాస్త్రాల్లో అంటే పవిత్ర గ్రంథాల విషయాల్లో అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు కూడా. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్రి మహాశయ అన్న బిరుదును కూడా సంపాదించి పెట్టింది. అందరూ ఆయన మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తుండేవారు. కానీ సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారి యోగాన్ని గురించి, లాహిరి మహాశయుల గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తుండేవాడిని. ఒక రోజున మా మామయ్య గారు నా కోరిక మన్నించి లాహిరి మహాశయుల సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించిన విషయాన్ని మరి ఒకటి చెప్పారు. అయితే ఈ మంచి మాటను ఈ రోజుతో ఉపసంహరించుకుంటూ
ఆయన ఏం చెప్పారో రేపటి రోజున మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానసారారం. థ్యాంక్ యూ.